హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్ పోహా. ఈ రెసిపీని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఎలా తీసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక బ్రెడ్ పోహా తయారీ విధానం చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసి వీటిని మగ్గనివ్వాలి. ఇవి ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఒక 2 టమాటాని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇవి కాసేపు మగ్గిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వీటిని మరి కాసేపు మగ్గనివ్వాలి. ఈలోపు మనం 1 కప్పు ఉప్మా అటుకులను తీసుకొని వాటర్లో వేయాలి. ఇలా వాటర్లో వేసి 1 నిమిషం తర్వాత ఇలా గట్టిగా పిండి తాలింపులో వేయాలి. ఇక్కడ అటుకులని అప్పటికప్పుడే ఇలా నానబెట్టుకొని వేసుకోవాలి. అటుకులను ముందుగా నానబెట్టడం వల్ల అటుకులు బాగా నాని ఉప్మా ఉండలుండలుగా అవుతుంది. తర్వాత ఇందులో ఇలా సన్నగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను వేయాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కాస్త వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో కాస్త నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారుగా బ్రెడ్ పోహా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.